కర్నూలు కేంద్రం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో ముందుగా వి ప్రవీణ కుమారి రెడ్డి కథానిక కోడల కోడల కొడుకు పెళ్ళామా వినండి. శాంతి, ఏమే శాంతి! అత్తగారి పిలుపు విని చేస్తున్న పని వదిలేసి బయటకు వచ్చింది శాంతి. ఏమిటే అత్తగారు పిలుస్తున్నారు, పలకాలి, ఏం కావాలో చూడాలి అన్న ధ్యాసైనా నీకుందా అని. అదే మా కాలంలో అయితేనా అత్త పిలిచిన పిలుపుకేంటి కనసైగా చేస్తే చాలు, కనుసన్నంలో మెలిగే వాళ్ళం, అదుపాజ్ఞల్లో ఉండేవాళ్ళం అంటూ కేకలేసింది వరలక్ష్మమ్మ. లేదండి, వంటింట్లో పాలు పొంగుతుంటేను అని చెప్పబోయింది శాంతి. అంతే గయ్యమంది వరలక్ష్మమ్మ. ఏమిటే అత్తగారికి ఎదురు చెప్పేది దానివయ్యావా? హవ్వా! మా కాలంలో అయితేనా అత్త ఎంత తిట్టినా ఎన్ని మాటలు అన్నా నోరు మూసుకుని పడుండే వాళ్ళం, నీలా ఎదురాడే వాళ్ళం కాదు. కలికాలం అంటూ మెటికలు విరిచిందామె. గుడ్ల నీరు గుడ్డ కక్కుకుంటూ ఏం కావాలి అత్తయ్య గారు అంటూ మెల్లగా అడిగింది శాంతి. ఏం కావాలన్నా ఇస్తావు మరి. పొద్దు బారడెక్కింది, పొయ్యిలో ఇంకా పిల్లి లేవలేదు, కడుపులో నకనకలాడుతుంది. కాసింత ముద్ద పడేశావంటే తిని అలా రాజమ్మ ఇంటి దాకా వెళ్ళి వస్తాను. దాని కోడలు పురుడు పోసుకుంది, పన్నెంటి మగబిడ్డ పుట్టాడుట. వాళ్ళ సంతోషం చూడాల్సిందే. ఏం చేసుకుంటున్నారో ఏమో, ఈ ఇంట్లో ఎలాగూ పిల్లలు తిరిగాడే ప్రాప్తం ఉన్నట్లు లేదు. పైకప్పుకేసి చేతులు చూపిస్తూ అంటూ మడత మంచం మీద నడుం వాల్చింది వరలక్ష్మమ్మ. వంట అయిపోవచ్చిందండి, 10 నిమిషాల్లో వడ్డించేస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళ్లిపోయింది శాంతి. అదే మా కాలంలో అయితేనా పొద్దు పొడిచేకంతా వంట పని ఇంటి పని అంతా అయి తీరాల్సిందే. ఇప్పటి వాళ్ళలా కాదమ్మా, పొద్దు బారడెక్కినా పొయ్యిలో నిప్పు పడదు. గొనుక్కుంటున్న అత్తగారి మాటలు వంటింట్లో ఉన్న శాంతికి వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఏం చేయగలదు? అప్పట్లో కాఫీలు టిఫిన్లోనే ఉండేవా? అందులోనూ ఉమ్మడి కుటుంబాలు కావడంతో ఇంట్లో 4గురైనా ఉండేవాళ్ళు, తలా ఒక పని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదుగా అని చెప్పినా ఆవిడకు అర్థం కాదు. ఊరికే అలా ఇరిగిళ్ళు పొరిగిళ్ళు తిరక్కపోతే ఇంటి పట్టున ఉండి ఏదైనా పనుల్లో సాయం చేయొచ్చుగా. అమ్మో, ఇలా గనుక అంటే ఇంకేమైనా ఉందా? వరలక్ష్మమ్మ ఊరు వాడ ఏకం చేసేదు. ఆ ఆలోచనకే భయపడిన శాంతి త్వరగా వంట ముగించింది. ఒకవేళ ఈ విషయంలో కొడుకేదైనా చెప్పబోతే చాలు, వరలక్ష్మమ్మ కయ్యన లేచేది. ఏంట్రా, నీ పెళ్ళం బాగా నూరిపోసిందా నీకు? అవ్వా, విన్నారా తల్లి నా కోడలు ఏమంటుందో? నేను లేచింది లగాయతూ తిని తిరగడమే పనిగా పెట్టుకున్నానట. ఊసిపోని కబుర్లన్నీ నాకే కావాలా? నా కోడలకు లేనిపోనివన్నీ నేర్పించి ఏ రాక్షసి కడుపులో నిప్పులు పోసుకుందో అని రాగాలు పెట్టేది. ఆ వీధి భాగోతం భరించలేక పల్లెత్తు మాట అనేది కాదు శాంతి, భర్తను కూడా అననిచ్చేది కాదు. పోనిద్దురు, ఏదో పెద్దావిడ అని శాంతపరిచేది. ఎప్పుడైనా పరిస్థితులు మరీ కష్టం అనిపించి భర్తకు చెప్పుకుందామన్నా పొద్దునెప్పుడో ఆఫీసుకు వెళ్లి సాయంత్రం 5 దాటాక పాత సైకిల్ మీద ఉసూరుమంటూ ఇంటికి వచ్చే భర్తకు ఏమని చెప్పగలదు? ఒకవేళ చెప్పినా ఏం జరుగుతుందో తెలిసిన తతంగమే. దాంతో ప్రతి చిన్నదానికి మా కాలంలో అయితేనా అని రాగాలు తీసే అత్తగారి ధోరణికి పూర్తిగా అలవాటు పడిపోయింది శాంతి. కిమ్మనకుండా మౌనంగా తన పని తను చేసుకోవడం అలవాటు చేసుకుంది. అయినా వరలక్ష్మమ్మ అత్తగారి మాటలకు బదులివ్వాలని లేదా, అలా బెల్లం కొట్టినాయలా ఏంటా వాలకం అంటూ నిగ్గదీస్తూనే ఉంటుంది. బిక్కముఖం వేయడం, గుడ్ల నీరు కక్కుకోవడం తప్ప గత్యంతరం ఉండేది కాదు శాంతికి. కాలం పరిగెడుతూనే ఉంది. శాంతి 2 పిల్లలకు తల్లి అయింది. పెద్దదాన్ని కాన్వెంట్కు, భర్తను ఆఫీసుకు పంపే హడావిడిలో బాబు కాస్త ఏడిస్తే చాలు వరలక్ష్మమ్మ కూడబలుక్కుని గోల చేసేది. వంట పనిలో చేతులు ఖాళీ లేక టక్కున బాబు దగ్గరికి రాలేకపోయానత్తయ్యా అంటే, ఎంత పనిలో ఉంటే మాత్రం పసిపిల్లల్ని చూసుకో అక్కర్లేదా అని కోప్పడిపోయేది. అలా అని శాంతి పనితో సతమతమవుతుంటే కొంచెం కూడా సాయం చేయాలనుకోదు ఆవిడ. అయినా చేసేదేమీ లేక ఎలాగోలా తానే సర్దుకుపోతూ కాలం నెట్టుకొస్తుంది శాంతి. అలా అలా కాలచక్రంలో 25 ఏళ్లు గడిచిపోయాయి. పిల్లల చదువులు, కూతురి పెళ్లి పురుళ్ళు పూర్తి చేశారు శాంతి దంపతులు. రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చున్న శాంతి భర్త కొడుకు ఉద్యోగం, పెళ్లి వంటి ఏ అచ్చటా ముచ్చటా చూడకుండానే కాలం చేశాడు. దాంతో ఒకవైపు శాంతి పరిస్థితి శోకమూర్తిలా ఉంటే, మరోవైపు వరలక్ష్మమ్మ దుఃఖం కూడా కట్టలు తెంచుకుంది. ఈ వయసులో చావు తనను తీసుకుపోకుండా కొడుకును బలి తీసుకుంది అని కన్నీరు మున్నీరయ్యేది. శోకతప్త అయిన శాంతిని చూస్తుంటే ఆమె గుండె తరుక్కుపోయేది. కాలం తెచ్చిన మార్పు వరలక్ష్మమ్మలో కొట్టొచ్చినట్లుగా కనిపించడం మొదలైంది. అసలే నోట్లో నాలుక లేని శాంతి భర్త లేకుండా రోజులు ఎలా వెళ్లదీస్తుందో అని కోడల గురించి చాలా భయంపడేది ఆమె. భర్త పోయిన దుఃఖంలోనూ శాంతికి ఇంటిటి చాకరీ తప్పేది కాదు. కాస్త హృదయం ద్రవించిన ముసలావిడ ఎన్నడూ లేనిది సాయం చేయడానికి వెళ్లినా ఆమె శరీరం సహకరించేది కాదు. దాంతో పెళ్లి చేసుకోమని మనవడు రమేష్ ను పోరు పెట్టేది ఆమె. అయితే ఉద్యోగం వచ్చేదాకా
పెళ్లి మాటైనా ఎత్తేది లేదని భీష్మించాడతను. దాంతో మరికొంతకాలం శాంతికి ఆ ఊడిగం తప్పలేదు. ఇలా కొంతకాలం గడిచాక శాంతి అదృష్టము వరలక్ష్మమ్మ పూజలో ఫలించి రమేష్కు కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. ఇంకేం, తన పర్యవేక్షణలో వైభవంగా రమేష్కు పెళ్లి జరిపించింది పెద్దావిడ. పెళ్లిలో కొడుకును గుర్తు చేసుకుని కళ్ళొత్తుకుంటూ ఆప్యాయంగా కోడల్ని హక్కున చేర్చుకుంది వరలక్ష్మమ్మ. ఎన్నో సంవత్సరాల తర్వాత తల్లిలాంటి వడిలో ఆ ఆత్మీయ వింత అనుభవానికి తను కూడా కన్నీటి పర్యంతమయ్యింది శాంతి. కొత్త కోడలు కాపురానికి వచ్చింది. శాంతి కాస్త శాంతం అయింది. అయితే ఒకటి, కాలమార్పు. కోడలు వచ్చినా శాంతమ్మకు ఇంటి పని తప్పలేదు. కోడలు సంగీత ఎప్పుడూ పుస్తకాలు చదువుతూనో టీవీ చూస్తూనో కూర్చునేది. సాయంత్రాలు భర్త రాగానే భర్త పక్కన చేరిపోయి అతని పనులు చేయడంతోనే సరిపుచ్చుకునేది. శాంతమ్మకు ఏమనాలో తెలిసేది కాదు. ఏమైనా అనే స్వభావం కూడా కాదామెది. మరోవైపు కోడలు వచ్చినా శాంతమ్మ ఇంటిడి పని చేయడం వరలక్ష్మమ్మకు విడ్డూరంగా ఉండేది. కోడలి పట్ల తన కోడలి ధోరణి ఆవిడకు నచ్చేది కాదు. శాంతమ్మ మీద గయ్యమని కేకలు వేసేది. అత్తగారి పెత్తనం ఎలా చేయాలో పనిగట్టుకుని వివరించేది. ఏదో చిన్నపిల్ల, పోనిద్దురు, తనే నేర్చుకుంటుంది అని నచ్చజెప్పేది శాంతమ్మ. అటు సంగీతకు కూడా వరలక్ష్మమ్మ అంటే చుక్కెదిరే. ఎప్పుడూ కేకలు వేస్తూ తిరిగి ఆవిడ మీద సంగీత కూడా తిరిగి కేకలు వేసేది. ఇద్దరికీ నచ్చజెప్పలేక శాంతమ్మకు విసుగొచ్చేది. మనవడు రాగానే అన్ని ఏకరువు పెట్టి ఏడ్చేది బామ్మ. చిరుబురులాడుతూ తిరిగేది భామ. గొడవలు తీర్చేందుకు రమేష్ తల ప్రాణం తోకకు వచ్చేది. కోడలు వండి పెడితే తిని రామకృష్ణ అంటూ కాలం గడపాల్సిన వయసులో ఇంటడి చాకరీ చేయడం శాంతమ్మకు కూడా కష్టంగానే ఉంది. ఆ వయసులో కూడా పల్లెత్తు మాట అనకుండా పని చేసుకుపోయే కోడల్ని చూస్తే వరలక్ష్మమ్మ కడుపు చెరువయ్యేది. కోడలను అదుపులో పెట్టుకోవాలి, ఇంట ఇల్లాలు పెద్దల అదుపాజ్ఞల్లో ఉంటేనే ఇంటికి మంచిదని మొదలైన తరతరాలుగా వస్తున్న పలు రకాల చేదస్తాలు వింటూ ఏర్పరచుకున్న ఒక తెలియని సిద్ధాంతం పట్ల ఆమె అభిప్రాయం కాస్త పట్టుసడలింది. నా కోడలు అందరి కోడలలాగా కొమ్ము కొట్టే రకం కాదు. దీన్ని అనవసరంగా రాచి రంపాన పెట్టి పాపం మూటగట్టుకున్నా. అన్నిటికీ దేవుడే ఉన్నాడు, ఇప్పుడేం చేయగలను? అయినా నేనైనా కావాలని చేశానా ఏంటి? మా అమ్మకు చేశారు, అత్తకు చేశారు, వాళ్ళ అత్తలకు చేశారు, నాకు చేశారు, నేను అదే చేశాను అని రకరకాలుగా ఆలోచిస్తూ తనలో తను మదన పడిపోయేది వరలక్ష్మమ్మ. ఆమె ఆత్మ అలా శాంతమ్మ కోసం ఘోషిస్తూనే పరలోకానికి వెళ్లిపోయింది. నెత్తిన అక్షింతలు పడి ఇంటి అడుగు పెట్టిన నాటి నుంచి సూటిపోటి మాటలతోనూ అర్థం పర్థం లేని పెత్తనంతోనూ సాధించి బాధించినను ఎంతో కాలం నుంచి ఉన్న తల్లిలాంటి అనుబంధం దూరమైపోవడంతో శాంతమ్మ మనసు విలవిల్లాడిపోయింది. పోదా మరి, అన్నం నేర్పుగా ఎలా వండాలో అన్న దాని దగ్గర నుంచి అన్ని వంట వార్పులు, ఒడుపులు, మదుపులు అన్ని నేర్పించింది ఆవిడే. మరి కన్న తల్లి ఏం నేర్పించిందో తాను ఏం నేర్చుకుందో ఇసుమంతైనా గుర్తులేదు. అంతా అత్తగారే. భర్త పోయినా పెద్దావిడను పెద్ద దిక్కు చేసుకుని కాలం వెల్లడిస్తున్న శాంతమ్మకు ఆ ఒంటరితనం, ఏకాకిత్వం కృంగదీశాయి. ఆ తాకిడికి తట్టుకోలేక ఒకవైపు, మరోవైపు వయోభారము, పనిభారము వల్ల ఆమె శరీరం జబ్బు చేసింది. దాంతో ఇక సంగీత రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇంటి పని, వచ్చిరాని వంట పని చేసుకోలేక, అటు జబ్బున పడ్డ అత్తగారి పనులు చూడలేక చిటపటలు, విసుక్కోవడాలు, విసుర్లు చేసేది సంగీత. కోడలి కష్టం అర్థం చేసుకున్న శాంతమ్మ అక్కడికి ఏదో ఒకటి చేతనైనంత చేస్తూ ఉండేది. కాలమైతే గడుస్తూ ఉంది. అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా సంగీత తల్లి కాబోతుందన్న వార్త శాంతమ్మకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. అబ్బో, ఎంత కాలానికి ఇంట్లో పసిపిల్లల సందడి అని తెగ సంతోషపడిపోయింది ఆమె. ఇక ఆమె ఒంట్లో అయితే ఎక్కడ లేని ఓపిక వచ్చేసింది. కోడల్ని కాలు కదపనిచ్చేది కాదు. ఇంటి పని, వంట పని అన్నీ తనే చూసుకునేది. కడుపుతో ఉన్నప్పుడు తినాలనిపిస్తాయని రకరకాల పిండి వంటలు చేసి పెట్టేది సంగీతకు. ఈ వయసులో అది తన అనారోగ్యాలను కూడా ప్రక్కన పెట్టి అంత ప్రేమగా తన అవసరాలను చూస్తున్న అత్తయ్యను చూస్తుంటే సంగీతకు ఎంతో పాశ్చాత్తాపంగా అనిపించేది. దేవత లాంటి ఈ సౌమ్యురాలన తను ఇన్ని రోజులుగా సాధించేది అని బాధపడింది. అత్తగారి మీద ప్రేమ, గౌరవం ఏర్పడ్డాయి సంగీతకు. ఉండబట్టలేక ఒకరోజు అడిగింది సంగీత, అత్తయ్య, ఈ శ్రమ, నా ప్రవర్తన ఇదంతా చూస్తుంటే మీకు నా మీద కోపంగా లేదా అని. అడుగుతున్న కోడలి వైపు ఆప్యాయంగా చూసింది శాంతమ్మ. సంగీత, నువ్వు నా కూతురువైతే ఇవన్నీ చేయనా? అయినా మన ఇంటికి వచ్చాక కోడలైనా కూతురే కదా. కోడలిలోనే కూతురు కనిపిస్తుంటే ఏ తల్లికైనా కోపం వస్తుందా? బిడ్డకు చేసి పెట్టడం శ్రమ అనిపిస్తుందా లోకంలో ఏ తల్లికైనా? అంటూ నవ్వుతూ సమాధానం చెప్తున్న అత్తగారి విశ్లేషణకు ఆశ్చర్యపోవడం సంగీతవంతైంది.
తరతరాల నుండి అత్తగారుల ఆగడాలు విని విని ఆ అపోహతో దేవత లాంటి తన అత్తయ్యను అనాదరణగా చూసినందుకు సంగీత సిగ్గుపడింది. అందరి అత్తలా తన అత్త కాదన్న భావం ఆమెకు కించిత్ గర్వాన్ని కలిగించింది. ఆ క్షణంలో అత్త అమ్మ ఒకటేలే అనిపించారు ఆమెకు. అత్తతో ఆనందాన్ని పంచుకుంటూ పండంటి బాబును ప్రసవించింది సంగీత. మనవడిని చూసి తెగ మురిసిపోయింది శాంతమ్మ. అచ్చు వాళ్ళ తాతయ్యే అని. బాబుతో ఆడుకుంటూ తను చిన్నపిల్లలాగే ఆనందం అనుభవించేది ఆమె. పనంతా సంగీతే చూసుకునేది. ఎప్పుడైనా శాంతమ్మ సాయం వెళ్ళినా ఈ వయసులో మీకెందుకండి శ్రమ అని వారించేది సంగీత. తల్లి కూతుళ్ళలా అన్యోన్యంగా మసలే తల్లిని భార్యను చూస్తే తృప్తిగా అనిపించేది రమేష్కు. ఏం చేసుకున్నారో ఏమిటో ఒకళ్ళ మీద ఒకళ్ళు అంత ప్రేమ ఒలకబోసుకుంటున్నారు అని చెవులు కొరుక్కోవడం మొదలెట్టారు ఇరుగు పొరుగు. ఏదైతేనేం ఇన్నేళ్ల తర్వాత ఇన్నాళ్లకు శాంతమ్మకు సుఖపడే యోగం దక్కింది. ఇంతకు ఇదంతా చూడడానికి వరలక్ష్మమ్మకు అదృష్టం లేదని తేల్చేశారు వీధి వాళ్ళు. వీళ్ళింట్లో జరిగేదే తమ ఇంట్లో కూడా జరిగితే ఎంత బాగుండన్న ఆలోచన కూడా కలిగింది చాలా మందిలో. అంతేగా మరి. గొలుసు కట్టు ఎంత దృఢమైనదైనా బరువైనప్పుడు, సంఖ్యలలా బంధనమైనప్పుడు ఏదో ఒక రోజు ఏదో ఒక చోట ఆ చైన్ తెగక తప్పదు. ఎప్పుడో ఓసారి ఎవరో ఒకరు పద్ధతి మార్చుకోవడం వల్ల మార్పు అనేది మొదలవుతుంది. ఏదైనా ఒక చోట ఈ మార్పు వంటిది మొదలంటూ అయితే అటునుంచి చుట్టూ వ్యాపించక తప్పదు. ఎందుకంటే శాంతం లేక సౌఖ్యం లేదు కదా.